హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి చెప్తుంది, పిల్లలు మీరు హ్యాపీగా ఉండటం నాకు కావాలంతే, ఓకేనా అని చెప్తూ ఉంటుంది. అది అమ్ము, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక మనం డాడ్ వచ్చాక చూసుకుందాం పదండి అని చెప్పి అందరినీ మిస్ అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తుంది. మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సదాశివం, నిర్మల ఇద్దరూ అనుకుంటారు, ఈ మనోహరి ఎందుకు ఇలా చేస్తుంది, కావాలనే చేస్తుంది, ఏం ఆశించి చేస్తుందో అర్థం కావట్లేదు, మిస్ అమ్మపై కావాలనే పిల్లల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది, పాపం అని అనుకునే లోపే ఆ అమ్మాయి ఇలా చేస్తుంది, ఏం ఆశిస్తుందో ఏంటో అని చెప్పి మాట్లాడుకొని బాధపడుతూ ఉంటారు. మిస్ అమ్మ అయితే ఇదంతా మను కావాలనే చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ అమర్ స్టేషన్కి వెళ్తాడు. ఇక అక్కడ అందరూ కూడా తీవ్రవాదులు దొరికిపోతారు. వాళ్ళందరినీ అక్కడే కట్టిపడేసి అమర్ నిలదీస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేశారా అని చెప్పి వీళ్ళెక్కడ దొరికారు అని అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక ఇంట్లో సిగ్నల్స్ దొరికినాయి సార్, అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు అక్కడే ఉన్నారు, దొరికిపోయారు, వెంటనే తీసుకువచ్చేసాం సార్ అని చెప్తూ ఉంటారు. మిగతా ఆర్మీ వాళ్ళందరూ కూడా ఇకప్పుడు ఎందుకు చేశారు ఇదంతా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు వాళ్ళని. ఇదంతా మేమే కావాలని చేశాం అని చెప్పడంతో అమర్, అరవింద్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అరవింద్ మా అన్న ఎప్పుడో దేశం దాటి వెళ్ళిపోయాడు, ఇలాంటి చిన్న చిన్నవి ఆపరేషన్స్ మా అన్న డీల్ చేస్తాడని ఎలా అనుకున్నావు అమరేంద్ర, ఇవన్నీ మేమే ఈ ఆపరేషన్ని చేశాం అని చెప్తూ ఉంటాడు. ఎందుకు నా పిల్లల్ని చంపాలని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అమర్. ఎందుకంటే మా అన్న పగ మేము నీ మీద తీర్చుకోవాలని అనుకుంటున్నాము, ఇదంతా మేమే నిన్ను ఇంట్లో లేకుండా చేశాము, బయటికి వెళ్ళేలాగా మా అన్న అరవింద్ లాగా మాట్లాడి నువ్వు బయటికి వచ్చేలా చేశాము, తర్వాత మీ ఇంటి ఉన్న వాళ్ళపైన అటాక్ చేశాము, ఇదంతా నువ్వు చేసిన దానిలానే చేశాము, నీ ఆపరేషన్లానే అని చెప్పడంతో అమర్కి కోపం వచ్చి ఒక్కటిస్తాడు. ఇక వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మకి ఫోన్ చేస్తాడు, వీడియో కాల్. ఇదేంటి ఈయన వీడియో కాల్ చేస్తున్నారు అని మిస్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మిస్ అమ్మ, నేను కొంతమందిని చూపిస్తాను, నైట్ అటాక్ చేసింది వీళ్ళనో కాదో ఒకసారి చూసి చెప్పు అని చెప్పడంతో ఇక అమర్ వాళ్ళందరినీ వీడియో కాల్లో చూపిస్తూ ఉంటాడు. అవునండి, వీళ్ళే మన పిల్లల్ని చంపబోయింది వీళ్ళే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళని లోపల వేసేస్తూ ఉంటాడు. సరే మిస్ అమ్మ, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు జరిగిందంతా ఏంటి అని ఆలోచనలో పడుతుంది. నైట్ అటాక్ చేయటం ఏంటి, ఇప్పుడు మళ్ళీ వెంటనే దొరికిపోవటం ఏంటి, వాళ్ళ ఒక్కళ్ళ మొహాల్లో కూడా అసలు భయం అనేది ఏమీ కనిపించట్లేదు, ఏదో జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అరు వస్తుంది అక్కడికి. ఏంటి మిస్ అమ్మ అంతలా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఇందాక ఆయన వీడియో కాల్ చేసి వాళ్ళని పట్టుకున్నానని గుర్తించమని ఫోన్ చేశారాక, వాళ్ళని చూశాను, వాళ్ళ కళ్ళల్లో భయం కానీ అసలు పశ్చాత్తాపం కానీ ఏమీ కనిపించట్లేదు, ఏదో కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది, అందుకనే భయంగా ఉందక్క, ఏదైనా చేస్తారేమో అని చెప్పి అనటంతో నువ్వు నిన్న జరిగిన దానికి చాలా భయపడిపోయినట్టు ఉన్నావు మిస్ అమ్మ, ఏం భయపడకు, ఆర్మీ వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, వాళ్ళ పిల్లల్ని ఏమీ చేయలేరు, రేపు ఎక్స్కర్షన్కి పంపించు మిస్ అమ్మ, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు, అనవసరంగా ఆలోచించి వాళ్ళని బాధ పెట్టకు, సరేనా, వాళ్ళని పంపించు, ఆయన్ని ఒప్పించు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిస్ అమ్మ అయినా ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఏమి తినకుండా మొండికేసి అలా అలిగి కూర్చుంటారు గదిలో. మిస్ అమ్మ, సదాశివం, నిర్మల అందరూ కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి పిల్లలు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇలానే కూర్చున్నారు, నీరసం వస్తుంది, ఇలాగే ఉంటే రండి తిందురు కానీ అని మిస్ అమ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక మనోహరి ఈ ప్లాన్ అంతటినీ నడిపిస్తూ ఉంటుంది. లేదు, మేము ఎక్స్కర్షన్కి నువ్వు పంపిస్తేనే మేము తింటాం అని అమ్ము అంజు చెబుతూ ఉంటారు. అదేంటి అమ్ము అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చాలా ప్రమాదమని కదా, లైఫ్ని రిస్క్లో పెట్టలేము, అందుకనే పంపించట్లేదు, ఇక్కడ పాయింట్ అది కాదు, సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి అని చెబుతూ ఉంటుంది. కానీ అంజు అంటుంది, ఇప్పటిదాకా మేము అర్థం చేసుకున్నాం, ఇప్పటి నుంచి మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని పంపిస్తేనే మేము తింటాం అని చెబుతూ ఉంటారు. నిర్మల అయితే, అంజు నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్ళవు కదే, మరి నీకెందుకు
ఇలా అలగటం అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాతోటి సోల్జర్స్ పోరాడుతున్నారు కదా, అందుకనే నేను కూడా పోరాడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. అమ్ము ప్లీజ్ అమ్ము మాట విను అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, డాడ్ని నువ్వు ఒప్పిస్తానంటేనే చెప్పు, మేము ఒప్పించి ఇప్పుడే తింటాం అని చెప్తూ ఉంటుంది అమ్ము. ఇక మనోహరి కూడా అవును మిస్ అమ్మ, వాళ్ళని పంపించడానికి అమర్ని ఒప్పించు, అప్పుడే వాళ్ళు తినేలాగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు బాధ పెడతావు, పంపించచ్చు కదా, అమర్ వాళ్ళని పట్టుకున్నారు కదా అని చెప్తూ ఉంటుంది. ఆయన పట్టుకున్నారు కానీ పూర్తిగా రిస్క్ లేదని చెప్పలేం కదా అని మిస్ అమ్మ అంటుంది. సరే మిస్ అమ్మ వదిలేసేయ్, అమర్ వచ్చాక చూసుకుంటాడు, మనం అమర్ వచ్చాక మాట్లాడదాం అని చెప్పి మిస్ అమ్మని తీసుకొని నిర్మల బయటికి వెళ్తుంది. ఇక మను ఆలోచిస్తుంది, ఇదంతా మన ప్లానే అని చెప్పి జరిగింది తలుచుకుంటుంది. మనునే కావాలని పిల్లలకి ఇలా ఎక్కించి చెప్తుంది, మీరు ఇలాగా అలిగి కూర్చోండి, మిస్ అమ్మ అప్పుడు అమర్ని ఒప్పిస్తుంది, మీకెందుకు, నేను ఒప్పిస్తాను కదా, అమర్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయండి, మీ అమ్మ పేరు చెప్పండి అని చెప్పడంతో ఇక అమ్ము అలా డాడ్ని ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేదు అని అమ్ము అంటుంది. చేయండి, చేస్తే ఖచ్చితంగా అమర్ మిమ్మల్ని పంపిస్తాడు అని ప్లాన్ని చెబుతూ ఉంటుంది. ఇక అమ్ము అంజు సరే అని ఒప్పుకుంటారు. అందుకనే ఇదంతా మను కావాలని వెనకాతల ఉండి నడిపిస్తూ ఉంటుంది. అమర్ ఇంటికి రాగానే జరిగిందంతా సదాశివం నిర్మల చెబుతూ ఉంటారు. ఇక కోపంగా పిల్లల దగ్గరికి వెళ్తాడు అమర్. ఏంటి పిల్లలు, ఉదయం నుంచి ఏమీ తినలేదంట, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. వెనకాతలే బాగి కూడా వెళ్తుంది. అమర్ కోపం చూసి భయపడుతుంది. తినాలని లేదు డాడ్ అని అమ్ము అంటుంది. తినాలని లేదా, లేకపోతే అలిగారా అని అడుగుతూ ఉంటాడు. మమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపించండి డాడ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా రిస్క్ ఉందమ్మా అని చెప్పడంతో లేదు డాడ్ మమ్మల్ని పంపించండి, మీరు భయపడుతున్నట్టున్నారు అని అంజు ఒక మాట అంటుంది. భయం కాదు, ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అమర్ మంచిది కాదని, మీ సేఫ్టీ నాకు ముఖ్యం అని చెబుతూ ఉంటాడు. ప్లీజ్ డాడ్ మీరు పట్టుకున్నారు కదా, ఇంకా ఎందుకు భయపడతారు, మేము సేఫ్గానే ఉంటాం అని చెప్పడంతో ఇక అమర్ సరే అని ఒప్పుకుంటాడు. ఇది నేను భయంతో చేస్తున్నది కాదు, మీ మీద ప్రేమతో ఒప్పుకుంటున్నాను, ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పడంతో ఓకే డాడ్ ఇంకెప్పుడు ఇలా చెయ్యం, సారీ అని అంజు చెబుతూ ఉంటుంది. ఇంకా బాగి ఇష్టం ఉండదు ఇలా చేయటం, అమర్ ఒప్పుకోవటం. ఇక మను వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తూ మన ప్లాన్ సక్సెస్ అయింది అని అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ మనుతో కలిసి ఈ ప్లాన్ని ఇలా చేస్తారు. ఇక తర్వాత అమర్ వర్క్ చేసుకుంటూ ఉండగా బాగి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసింది కరెక్టేనో కాదు, నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. నైట్ వాళ్ళు అటాక్ చేయడం, మార్నింగే మీకు దొరికిపోవడం, మీరు ఎక్స్కర్షన్కి ఇప్పుడు పంపించడానికి ఒప్పుకోవడం, నాకు ఎందుకో కావాలనే వాళ్ళు ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తోంది, ఆలోచించండి అని చెప్తూ ఉంటుంది. అమర్ అప్పుడు నీ భయం నాకు అర్థమైంది మిస్ అమ్మ, ఏం భయపడకు, వాళ్ళకి నేను సెక్యూరిటీ అన్నీ ప్లాన్ చేస్తాను, నువ్వు భయపడకు, దీని గురించి పిల్లలకి ఏమీ కాదులే అని నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక కానీ అయినా మిస్ అమ్మకి ఇష్టం ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడు. రాతోడు వచ్చి ఏంటి మిస్ అమ్మ అలా ఉన్నావు, ఈ ఫైల్ సార్కి ఇచ్చే, పిల్లల ఎక్స్కర్షన్కి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా అని అడుగుతూ ఉంటాడు. అవును రాతోడ్, పిల్లలు ఎందుకో నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది అని అనటంతో పిల్లలకేం కాదులే మిస్ అమ్మ, ఇంకా ఏం భయం లేదు అని చెబుతూ ఉంటాడు రాతోడ్. అయినా మిస్ అమ్మ ఆలోచిస్తూనే ఉంటుంది.